చెప్పండి. ఓకే ఓకే చాలు వస్తారులే మాకు కొంచెం అర్జెంట్. ఓకే ఏదైతే మిలిటరీ క్యాంప్ ఆంధ్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎవరు చికెన్ ప్లేస్ వెయ్యి వినియోగిస్తే బాగుంటుంది కదా. ఓకే మేడం, థ్యాంక్స్. ప్రతి 11 నెలలకి డీఫామ్ అనేది రెన్యూ చేసుకోవాలి. అందుకని రైతు నుంచి వెనకాల వేస్తున్నారమ్మా. చేయాలంటే తప్పదు, అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైతే ఇష్యూస్ లేవో అదే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్లో ఇవ్వడానికి ఈరోజు మన రావడం జరిగింది. ముఖ్యంగా మనకి గత ప్రభుత్వం మన ఉన్న ప్రభుత్వం ఎలక్షన్లో హామీ మేరకు చిట్టు సబ్సిడీ అందరికీ అందట్లేదు. దాన్ని తక్షణమే అమలుపరచమని, తర్వాత ఫీడ్ రేట్లు సీడు ఇవన్నీ కూడా సరే మనకి అప్సరా చట్టం లోబడి కంట్రోల్లో ఉండాలని, ఫీడ్ రేట్లు తగ్గాలని కొన్ని విషయాల మీద మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు స్పందించారు, బాగా స్పందించారు. మాకు తక్షణం ఈ నెలాఖరులోపు పవర్ సబ్సిడీ కానీ ఫీడ్ రేట్లు కానీ ఎంత తగ్గించకపోతే భవిష్యత్తు మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల తరఫున తగు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియదు. ఆక్వా రైతుల సమస్యలపై మన జిల్లాలోని అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వీటిలో పరిష్కారం తీసుకో కోరుతున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే మేత ధర ఈ మధ్యన పెంచారో అలాంటివి తగ్గించవలసి వచ్చినప్పుడు సరైన విధంగా తగ్గించుకున్నప్పుడు పెంచారు కాబట్టి తిరిగి మేత ధర తగ్గించమని, అదేవిధంగా ఏదైతే కరెంటు సబ్సిడీ ఉందో ఇది చేపల చెరువుల వరకు సర్టిఫికేషన్ కొంచెం లోపం ఉంది తప్ప రైతులు అందరూ సర్టిఫికేషన్ పూర్తయింది కాబట్టి తక్షణమే ముందు సబ్సిడీ ఇచ్చి ఏదైనా 2 నెలల్లో ఏ రైతైనా పర్మిషన్ కనుక లేకపోతే వారిది కట్ చేసేదైనా పర్లేదు కానీ సత్వరమే ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. కరెంట్ సబ్సిడీ కోసం ప్రధానంగా కోరుతున్నాం. అదేవిధంగా డొమెస్టిక్ మార్కెట్ ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం డొమెస్టిక్ మార్కెట్ ఒక్కడు కూడా పడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి అసెంబ్లీ సమావేశాల్లో మేము నిన్న ప్రతి ఎంఏ శాసనసభ్యులకు కూడా మేము రిప్రజెంటేషన్ ద్వారా ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలని జరిగింది. ఇవన్నీ కూడా చూసి అదే లోకేష్ బాబు గారు కూడా మా రైతులందరం ఒక్కసారి కలిసి విన్నవించుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. తర్వాత మా కార్యాచరణ ఉంటుందని తెలియపరుస్తున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సంఘాల ప్రతినిధులు, ఆక్వా ప్రతినిధులు, అలాగే ఆక్వా రైతులతో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ నాగరాయణ గారికి విన్నపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఆక్వా రైతు ఇబ్బంది పడుతున్నారో అది ఒకటి, మొన్న కేజీకి 4 రూపాయలు ఫీడ్ రేట్ ఇచ్చి, అలాగే మరి ఏదైతే మరి అమెరికా ట్రంప్ ఏదైతే ఉందో అది అక్కడ ట్యాక్స్ 17% తగ్గించినా కానీ ₹1 కూడా మరి కౌంటింగ్ రేటు పెంచకుండా ఏదైతే సిండికేట్ ముసుగులో జరుగుతుందో అది వివరించడం జరిగింది. అలాగే ఇలా నాణ్యమైన సీడు అందక ఎవరైతే రైతులు మరి చెరువులు కోల్పోతున్నారో మరి ఆ సీడు మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజు ప్రభుత్వం హామీ ఇచ్చి ₹1.5 కరెంటు సబ్సిడీ అందరికీ అందట్లేదని చెప్పి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాగే
ఏదైతే మనం ఎలా రొయ్య తినాలి, రొయ్య మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. అటువంటి మరి రొయ్యని మరి ప్రభుత్వం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిడ్ డే మీల్స్ లో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, మరి అలాగే ఈ దేశంలో ఉన్న అన్ని చోట్ల కూడా ఈ రొయ్యని వినియోగించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా వినపత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏదైతే రైతులు పలు సమస్యలు లేవనెత్తారో అవన్నీ కూడా కలెక్టర్ గారు ఆవిడ వెంటనే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, మరి అందరి దృష్టి తీసుకొచ్చి మీ సమస్యల పరిష్కారానికి మీకు కృషి చేస్తామని చెప్పారు. తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం కృషి చేయాలని కూడా రైతుల తరపున, జిల్లా రైతుల తరపున, రాష్ట్ర రైతుల తరపున కోరుతున్నాం. కానీ అలాగా మరి ఇటు ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ, ఫీడ్ ప్లాంట్ కానీ, హ్యాచరీస్ కానీ దిగిరాకపోయినా, ప్రభుత్వం దీంట్లో కల్పించకపోయినా, మరి ఆ తర్వాత పశ్చిమ గోదావరి రైతులు అలాగే మిగతా జిల్లాల రైతులు కూడా కలుపుకుని కార్యాచరణ ప్రకటించి ఒక విధంగా ముందుకెళ్తామని చెప్పి గవర్నమెంట్ స్పందించలేదు అంటానికి లేదండి, గవర్నమెంట్ స్పందించింది. కాదంటే ఏదైతే కొన్ని సబ్సిడీలు అంది, ఇప్పుడు ఉంది కరెంట్ రూపనర్ సబ్సిడీ చాలా మందికి అందింది, కొంతమందికి అందలేదంటే దానికి కారణం ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ తేడా. అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఏదైతే బాకీ 20% ఏదైతే లోటు ఉందో ఆ 20% పూర్తి చేయమని తీసుకొస్తున్నాం. అది కింద అధికారులు కొద్దిగా తీసుకెళ్ళకపోయినా సరే కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని తీసుకెళ్తే అది కనుక పూర్తి చేయాలని కోరుతున్నాం. ఏదైతే ఇంతవరకు ఒక సంవత్సరం నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో దాంట్లో కొన్ని అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయని చెప్తున్నాం. స్టేట్లు కూడా గతంలో ట్యాక్స్ వల్ల కొంత మైనస్ వచ్చి చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అప్పుడు దీని మీద ఏ రకంగా అవగాహన అనేది ఒక 2 నెలల టైమే పట్టేసింది. కానీ ఈ రోజు ట్యాక్స్ తగ్గింది కాబట్టి రేట్లు పెంచాలి. అదే ఇప్పుడు మేము తీసుకొచ్చాం. ఇది జరిగి ఒక 4వ తారీఖునేమో ఫీడ్ రేట్లు పెంచారు, దాని తర్వాత ఈ రకం జరిగింది కాబట్టి దీనికి వ్యవధి కూడా 15 రోజులు ఉంది కాబట్టి తీసుకొచ్చాం. ఇప్పుడు తదుపరి 15 రోజులు, ఒక 20 రోజులు మేము వెయిట్ చేస్తాం. రాని పక్షంలో ఏం చేయాలనేది ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా రైతులందరం కలిసాం. భవిష్యత్తులో స్టేట్ లో ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా కలిసి దాని మీద మరి చర్చించుకుని ముందుకెళ్తాం. తప్పనిసరిగా అది సాధించుకునే వరకు రైతులు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, నష్టాల మీద ఈ రోజున కలెక్టరేట్ పశ్చిమ గోదావరి జిల్లా మరి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిన్ననే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కలిసి మా యొక్క సమస్యలు విన్నవించుకున్నాం. మరి మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే మీరు ఇచ్చిన హామీలు రూపాయన్నర కరెంటు కానీ, మరి మేత విషయంలో అప్సరాను ఏర్పాటు చేసి అప్సరా ద్వారా ధరల స్థిరీకరణ అనేది 15 రోజులకు ఒకసారి మాట్లాడుకుని చేయాలనే దాన్ని వ్యతిరేకించి 4 రూపాయలు రేటు పెంచినటువంటి పరిస్థితి ఫీడ్ కంపెనీ యజమానులు, ఫీడ్ వాళ్ళే ఎక్స్పర్ట్స్ వాళ్ళే కుమ్మక్క అయిపోయి దందా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ దందాన్ని బద్దలు కొడతాం. వాళ్ళకి తగిన విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే 1వ తారీఖు నుంచి మా కార్యాచరణ ఉంటుంది. తిరుగుబాటు దందా ఎగరేస్తామని చెప్పి